క్రీస్తునందు ఫెయిల్ అయినటువంటి సహోదరి సహోదరులకు ఇస్తున్నప్పుడు నేను చెల్లించుకుంటున్నాం. మనము దేవుని చిత్తమైతే ఈరోజు అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి ఆలోచించాము. అబ్రహాంని విశ్వాసులకు తండ్రి అని ప్రయత్నము తెలియజేస్తున్నది. ఈ యొక్క సమయంలో అబ్రహాము గురించి పరిశీలన చేసినట్లయితే మొదటిగా అబ్రహాము కానీ అతని యొక్క పూర్వీకులు కానీ విగ్రహారాధికులే. అయితే అటువంటి విగ్రహారాధికులకు నిజదేవుడు ఎలా పరిచయమయ్యాడో తెలియదు, కానీ నిజదేవుడు అయినటువంటి ఆయన పరిచయం అయ్యి నీవు ఇక్కడి నుంచి నేను చూపించే దేశానికి రా, అక్కడ నేను ఆశీర్వదిస్తానని చెప్పినాడు. అలా చెప్పటం వలన అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు జర్నీ అబ్రహాము. అది అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు వచ్చింది. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, అంటే స్టెఫను చెప్తున్నాడు, హిస్టరీని తెలియజేస్తున్నాడు స్టెఫన్. సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాడు. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండాడు. కాబట్టి అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశం ముందు నివసించడానికి దేవుడు అతన్ని తీసుకుని వచ్చింది. మన ఆది కాండము 11వ అధ్యాయం చూస్తే వాళ్ళు అబ్రహాం యొక్క తండ్రి అక్కడి నుంచి ఊరు నుంచి బయలుదేరి వచ్చినట్టుగా చూస్తాం. కల్దీల ఊరు అనేది పట్టణము. ఆ పట్టణం నుంచి బయలుదేరి వచ్చినట్టు చూస్తాం, కానీ ఎందుకు బయలుదేరి వచ్చారు అనేది 11వ అధ్యాయం లేదు, 15వ అధ్యాయం అయితే కనిపించింది. ఆ చరిత్రని ఇక్కడ స్తెఫను చెప్తున్నాడు. అయా, ఈ దేశానికి రాకముందు అబ్రహాం ఎక్కడున్నాడంటే కల్దీల ఊరిన పట్టణంలో ఉన్నాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు. మహిమగలిగినటువంటి దేవుడు ప్రత్యక్షమై, నువ్వు రా, ఈ చూపించే దేశానికి వస్తే నేను నేను అక్కడ ఆశీర్దిస్తానని చెప్పినాడు. ఈ పిలుపు ఎన్ని సంవత్సరాలప్పుడు అంటే, ఎన్ని సంవత్సరాలప్పుడు చరిత్ర ప్రకారం చూస్తే అబ్రహాముకు 60 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచాడు, నేను చూపించే దేశానికి రా. అంటే ఆ జర్నీ స్టార్ట్ చేసి ఎన్ని కిలోమీటర్లు వచ్చాడంటే హారాన్ రావడానికి దగ్గర దగ్గరగా 1000 కిలోమీటర్లు జర్నీ చేశాడు. 6 రోజుల్లోనే 1000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. మైల్లో చూస్తే 600 మైళ్ళ దాకా కనిపిస్తూ ఉంటుంది. హారాన్కు వచ్చి అక్కడ కొన్నాళ్ళు నివసించాడు. వాళ్ళ యొక్క తండ్రితో కూడా కలిసి అక్కడ తన యొక్క తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆది కాండము 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం మొదటి వచ్చి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు. అంటే 60 సంవత్సరాలప్పుడు మొదటి పిలుపు వచ్చింది. దాన్ని బట్టి కల్దీల ఊరు అనే పట్టణాన్ని విడిచి కొంత దూరం వచ్చాడు. కొంత దూరం అంటే దగ్గర దగ్గర 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు. అక్కడ 15 సంవత్సరాలు నివసించాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 15 సంవత్సరాలకి దేవుడు ఒక ప్రత్యక్షమైంది. అంటే 75 సంవత్సరాలప్పుడు రెండవ పిలుపు దేవుడు పిలిచిన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి, ఇక్కడి నుంచి కూడా ఉండడానికి లేదు, నేను చూపించే దేశంలోకి రా, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పినాడు. అయితే అబ్రహాం ఏం చేశాడంటే 4వ వచనం చూస్తే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము దేవుడు ఇక్కడి నుంచి రా అంటే వెళ్ళిపోయాడు.
రూట్ మ్యాప్ అయినా దేవుడు ఇవ్వలేదండి. ఎప్పటికప్పుడు పిలుస్తున్నాడు, ఇక్కడి నుంచి వచ్చే అన్నాడు. 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ కొన్నాళ్ళన్నాడు. ఇక్కడ కూడా కాదు, ఇంక ముందుకు వచ్చే అన్నాడు. జర్నీ స్టార్ట్ చేసి వెళ్ళాడు. సో ఈ విధంగా అబ్రహాము తన యొక్క బంధువులను, సొంత దేశాన్ని, తండ్రి ఇంటిని వదిలేసుకోవడంలో దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో అది విడిచివేయడంలో మాదిరిగా ఉన్నాడు అబ్రహాము గమనించినట్లయితే. ఎందుకంటే ఎవరైనా ఎక్కడ నివసించాలనుకుంటారు? సొంత ఊర్లో నివసించాలి. సొంత జనుల మధ్య నివసిస్తే సెక్యూరిటీగా ఉంటుంది. వాళ్ళందరి గురించి మనకు తెలుసు కాబట్టి కొంత సెక్యూరిటీగా ఉంటుందని భావిస్తూ ఉంటారు. సొంత పుట్టిన ప్రాంతం కావాలని కోరుకుంటాడు, ఎందుకంటే అలవాటైన ప్రాంతం. తనకు కనుక బలంగా అనుకుంటే, స్వజనులు ఉంటే వారి మధ్య ఉంటే సరిపోతుంది, హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాడు. కానీ నీవు అలవాటైనటువంటి ప్రాంతాన్ని, అలవాటైన ప్రజలు వీళ్ళందరినీ కూడా వదిలివేసుకుని రా అని చెప్పాడు దేవుడు. అవన్నీ తన బ్రెయిన్ ఎన్నాళ్ళు పాతుకుపోయిన ఆ దేశంలో ఉన్నటువంటి సంబంధాలన్నీ తెంచి వేసుకుని అబ్రహాం తనకున్న సౌకర్యాలను కూడా వదిలేసుకుని, ఆ రోజుల్లోనే అబ్రహాం ఉన్నటువంటిది ఒక గ్రామం కాదండి, పట్టణము. ఆ పట్టణంలో ఉన్న సౌకర్యాలు కూడా వదిలేసుకున్నాడు, మరియు బంధువులను వదిలేసుకుంటున్నాడు, స్వజనాన్ని వదిలేసుకుని బయలుదేరినాడు అబ్రహాము. సో ఈ విధంగా జర్నీ స్టార్ట్ చేశాడు. దేవుడు ఏదొద్దంటే అది విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అంగీకరించి దేవుని యొక్క మాటను అంగీకరించి. రెండోది మనం చూస్తే అబ్రహాము దేవుని యొక్క మాటను నమ్మి ప్రయాణం చేశాడు. అంటే నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను, సమస్త వంశంలో నీ ద్వారా ఆశీర్వదింపబడిన, అంటే నీకు కుమారుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాటను అబ్రహాము కొనసాగిస్తున్నాడు. ఆ మాటను నమ్మకం అనేది కొనసాగిస్తున్నాడు. 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుంచి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనముందు వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చింది? నేను సంతానము లేనివాడిని కూర్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అయ్యను కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పరా. అయ్యా నీ బహుమానం అత్యధికమని దేవుడు మాట్లాడుతుంటే అబ్రహాము ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఎన్ని ఇచ్చినా ఏంది, సంపదలు ఎన్ని ఇచ్చినా ఏంది, నాకు సంతానం ఇవ్వలేదు. నువ్వెన్ని ఇచ్చినా, ఇవన్నీ ఇచ్చిన వాటికి అన్నిటికీ వారసుడు నా యొక్క పరివారే, దమస్కు ఎలియేజరే అవుతారు కదా, నాకు ఉపయోగం ఉంది నువ్వు ఎన్ని ఇచ్చినా కానీ అన్నట్టు దేవుడు తెలియజేస్తున్నాడు. 4వ వచనం చూడండి. యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోతున్నవాడు నీకు వారసుడని చెప్పాను. మరియు ఆయన వెలుపటికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగునవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. చూడండి, ఇక్కడ అబ్రహాము చెప్పాడు, అయ్యా ఓకే వీళ్ళు అనుకుంటున్నావు, కానీ యాక్చువల్గా ఈ పని వారు నీకు వారసులు కాదు. నీ యొక్క గర్భవాసమున పుట్టబోచున్న వాడే నీకు వారసుడు అవుతాడు. నీ సంతానం ఎలా ఉంది అంటే సామాన్యంగా ఉండదు. ఒక్కసారి బయటికి రాని చెప్పి బయటికి తీసుకొచ్చి గుడారంలో నుంచి, ఎందుకంటే అబ్రహాము కల్దీల పట్టణం విడిచిపోయి సౌకర్యాలు విడిచి గుడారంలో ఉంటూ తిరిగి ఉన్నాడండి. టోటల్ గుడారం వేసుకోవడం. ఆ గుడారం నుంచి బయటికి తీసుకొచ్చి, ఇదిగో ఈ నక్షత్రాలను చూడు, ఇవి లెక్క పెట్టగలిగితే అలా ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువగా ఉంటుంది నీ యొక్క సంతానం అని స్పష్టంగా చెప్పి, లెక్కించుటకు చేతనైతే నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము లెక్కింపలేనంతగా ఈ యొక్క నక్షత్రాల వలె ఉంటుంది అని చెప్పాడు. అయితే అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు గనక దేవుడు అది అతనికి నీతిగా అన్నారు. అయితే ఇక్కడ 16వ అధ్యాయం కనుక మనం చూసినట్టయితే, ఆనాడు ఉన్నటువంటి చట్టాల ప్రకారము వీళ్ళు శరీర రీతిగా ఆలోచన చేస్తున్నారండి. అబ్రహాము, శారా వీళ్ళు శరీర రీతిగా ఆలోచన చేస్తున్నారు. ఓకే, నాకు
దేవుడు ఏమైనా నేను ఇచ్చి గర్భఫలం ఇస్తానని చెప్తున్నాడు. అయితే నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది కనుక అప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం ఏంటంటే ఒక దాసిని, వారికి ఉన్నటువంటి దాసిని తమ యొక్క యజమానితో పంపుట ద్వారా పుట్టేటటువంటి బిడ్డ ఎవరికి చెందుతారంటే ఈ శారా అబ్రహాంకి మాత్రమే చెందుతారు. తిరిగి దాసి మళ్ళీ తన స్థానానికి వెళ్ళిపోతుంది. ఈనాడు మనం చూస్తున్నటువంటి అద్దె గర్భము, సరోగసి అని చూస్తున్నాం కదా, అలాగా ఆనాడే ఉంది ఆ చట్టాలు. కాబట్టి ఈ శరీర రీతిలో ఓకే కుమారుని ఇస్తానని చెప్తున్నాడు. ఒకవేళ నాకు అవకాశం లేదు కాబట్టి ఈమె ద్వారా దేవుడు ఇస్తాడేమో అని ఆలోచన చేసి శారా ఏం చేసిందంటే హాగర్ని ఇచ్చింది. ఓకే నాకు కుమారుడు లేడు కనుక చూడండి 16వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. చాలు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఈ విధంగా భావించున్నారు. ఇది సంతానాన్ని ఇస్తా అన్నాడు, సరే నాకు అవకాశం లేదు కనుక ఈమె వలన నాకు ఇస్తానన్నాడేమో సంతానం. అబ్రహాము హాగరుతో పోయినా వచ్చినటువంటి సంతానం ఎవరు చెందారంటే అబ్రహాము శారాకి చెందారు. సో కాబట్టి ఆ చట్టం ఉంది కాబట్టి దానివల్ల ఇలా జరగవచ్చేమో కాబట్టి అని చెప్పి హాగర్ని తో పొమ్మని చెప్పింది అబ్రహాము. 3వ వచనం చూడండి. కాబట్టి అబ్రాము కానాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన ఆగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చను. చాలు. అంటే ఇక్కడికి వచ్చిందన్న 75 సంవత్సరాలు అప్పుడు జర్నీ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి? హారాన్ నుంచి స్టార్ట్ అయింది. హారాన్ నుంచి కల్దీల దేశంకి వచ్చి ఉన్నారు. అక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు? ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత. ఫస్ట్ 60 సంవత్సరాలప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఫస్ట్ వీళ్ళకు కల్దీల ఊరేడు పట్టణంలో. రెండోది 75 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రత్యక్షమైనాడు హారాన్లో. ఇప్పుడు మళ్ళీ కల్దీల దేశం తను ఎక్కడైతే ఇస్తానని వాగ్దానం చేశాడు ఆ దేశంలో 10 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే అబ్రహాంకి 10 సంవత్సరాలు 85 సంవత్సరాలు. 10 సంవత్సరాలు కాపురం ఉన్న తర్వాత కదా ఈమె హాగర్ని ఇచ్చింది. అంటే 85 సంవత్సరాలు అప్పుడు హాగర్ని ఇచ్చింది అబ్రహాము. ఈమెతో పోయి నాకు సంతానం కలుగుచింది. అయితే ఇలా వారి ద్వారా శారీరకంగా సంతానం వస్తుంది. కానీ దేవుడు ఏమంటాడంటే ఇది మీరు శరీర రీతిగా చేసినటువంటి ఆలోచన, కానీ నేను ఈ యొక్క ఇష్మాయిల్తో కాదు, నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏదైతే నేను కల్దీల ఊరని పట్టణం నుంచి బయటికి తీసుకొచ్చానో, నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాను, అది ఈ యొక్క ఇష్మాయిల్ కాదు. శారా ద్వారా, శారా గర్భములో నుంచే వచ్చేటటువంటి వ్యక్తితోనే నా యొక్క నిబంధన ఏదైతే నేను నీకు చేశానో, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ యొక్క సంతానం ద్వారా భూలోకములను వంశాలను ఆశీర్దిస్తానన్నాను, ఆ సంతానము శారా గర్భంలో నుంచి మాత్రమే వస్తాడు అని చెప్తున్నాడు. చూడండి 17వ అధ్యాయం మొదటి వచ్చి. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మళ్ళీ ప్రత్యక్షమై దేవునికి పిలుపు అంటే ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత 14 సంవత్సరాలు. 14 85 సంవత్సరాలు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు 14 సంవత్సరాలు 99 సంవత్సరాలు అంటే ఇప్పుడు ప్రత్యక్షమై ఏమంటాడంటే దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచు ఎలా ఉండాలి? నిందారహితంగా ఉండను. ఎందుకంటే నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించిందని చెప్పాడు. సో దీన్ని బట్టి దేవుడు ఎవరితో వాగ్దానాన్ని స్థిరపరుస్తానని చెప్తున్నాడు. చూడండి
15 వచనం చూడండి. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుడిని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీ భార్య అయినటువంటి సారయిని ఇక సారయి అని పిలవద్దు, సారా అని పిలువు. ఎందుకంటే నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగు చేస్తాను, మరియు ఆమెను ఆశీర్వదించడం ద్వారా ఆమె జనములకు తల్లి అయి ఉంటుంది, జనముల రాజులు వస్తారు ఆమె గర్భఫలంలో నుంచి అని చెప్పినాడు. అయితే అబ్రహాము ఇప్పుడు దాకా శరీరరీతిగా ఆలోచన చేస్తే సంతానాన్ని పొందాడు. ఇప్పుడు మళ్ళీ శరీరరీతిగా ఆలోచన చేస్తే ఏమని ఆలోచన చేస్తున్నాడు చూడండి 17వ వచనంలో. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కలునా అని మనసులో అనుకున్నాను. చాలు, ఏమైంది? మనసులో అనుకున్నాను. ఇప్పుడు దానికి 99 సంవత్సరాలు. ఇక 100 సంవత్సరాలు నాకు ఏమైనా పిల్లలు పడతారా? 90 ఏండ్ల శారా కరుణ. అంటే ఈయనకి శారాయికి డిఫరెన్స్ ఎంత ఉందంటే 10 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది శారాయికి అబ్రహాముకు వయసులో. 90 ఏండ్ల శారా కరుణ అని మనస్సులో అనుకోండి. అయితే దేవుడు చెప్పిన మాటను శారీరకంగా ఆలోచన చేసిన పరిస్థితులు తనకు వ్యతిరేకంగా కనబడుతున్నాయి. దేవుడు చెప్పిన విషయానికి తన శారీరకంగా ఆలోచన చేస్తే పరిస్థితులు దానికి డిఫరెంట్గా ఉన్నాయి. అయితే నీకు పరిస్థితులు వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నా దేవుడు ఒక వాగ్దానం చేస్తే అది నమ్మవలసిన బాధ్యత ఉంది. దీనిలో నీకు అబ్రహాం మాదిరిగా కనపరుస్తాడు. ఎందుకంటే తర్వాత వచ్చిన 18వ వచనం. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధి బతుక నన్ను గ్రహించుము అని దేవుడితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కలును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. ఈయన ఈ భౌతికంగా ఆలోచన చేసి నాకు ఎక్కడ పడతారు, నాకు 100 సంవత్సరాలు వచ్చినాయి, నాకు సంతానం కలిగిద్దా, శారాకి 90 సంవత్సరాలు వచ్చినాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఆలోచన చేస్తే కదా 85 సంవత్సరాలప్పుడు స్త్రీ ధర్మం శారాకి లేదనే కదా ఆలోచన చేసి ఆ యొక్క హాగర్ ద్వారా గర్భఫలాన్ని పొందింది. ఇంక ఇప్పుడు 14 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా తర్వాత దేవుడు కుమారుని ఇస్తానంటే ఇది సాధ్యం కాదు. సరే, ఈ కుమారుడిని మాత్రం ఇచ్చిన ఇప్పుడు మేము పొందినటువంటి శారీరకంగా పొందినటువంటి ఇష్మాయిల్ మాత్రం నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించంటే దేవుడు చెప్తున్నాడు 19వ వచనంలో, నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు నిశ్చయము, నువ్వు డౌట్ పడవద్దు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా కనిపిస్తున్నా నువ్వు మాత్రం డౌట్ పడాల్సిన పని లేదు. నిశ్చయము అంటే సంశయానికి తావు లేనటువంటి, అంటే సందేహాలకు కానీ అనుమానాలకు తావు లేదు. నీ భార్య నువ్వేమనుకున్నావు అంటే ఎక్కడ పుడతారు అనుకున్నావు, కానీ నువ్వు అంత సందేహించాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా శారా నీ కుమారుని కనిది, శారానే కనిది నీకు కుమారుని. అతనికి ఏం పేరు అంటే ఇస్సాకు అనే పేరు మానవులు నిర్ణయించారంటే దైవికంగా నియమింపబడినటువంటి పేరు ఇస్సాకు అనే పేరు పెడతావు. ఇస్సాకు అనే ఆ పేరుకి అర్థము నువ్వు ఆ పేరు పెడతావు అని చెప్తాడు. అయితే నెక్స్ట్ 21వ వచనం చూడండి. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచేదనని చెప్పాను. ఎవరితో అండి దేవుని యొక్క నిబంధన ఉంది? ఇస్సాకు. ఆయన ఏమన్నా అబ్రహాం అడిగాడు, అయ్యా సరే మాకు సంతానం వచ్చిందో లేదో కానీ ముందు ఈ యొక్క పొందినటువంటి ఈ సంతానమును బ్రతికేటట్టుగా చేయండి. దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా నేను నీ కుమారుని ఇస్తాను శారా ద్వారా. శారా నీ కుమారుని కండింది, అతనితో మాత్రమే నా నిబంధన స్థిరపరుస్తాను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీకు నేను చేసినటువంటి ఆ వాగ్దానము వలన పుట్టే కుమారుడు ప్రకృతి మూలం నుంచి రాడు, ప్రకృతికి అతీతంగా వస్తాడు. యాక్చువల్గా స్త్రీ
గర్భఫలాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా స్త్రీ ధర్మము కలిగి ఉండాలి. అయితే దేవుడు శారాకు స్త్రీ ధర్మము నిలిచిపోయే వరకు వెయిట్ చేశాడండి. ఎందుకంటే భౌతికంగా రాడు, నేను నీకు ఇచ్చే కుమారుడు ప్రకృతికి అతీతంగా నీ వద్దకు వస్తాడనే రీతిలో తెలియచేస్తున్నాడు. కాబట్టి అబ్రహాము భౌతికంగా చూస్తే తనకు 100 సంవత్సరాలు వచ్చినాయి, తన భార్యకు 90 సంవత్సరాలు వచ్చినాయి, తనకి ఆడ కుమారుడు పుడతాడని ఆలోచన చేశాడు. కానీ దేవుడు నమ్మదగిన వాడని అలా విశ్వసించాడంట. రోమిలకు రాసిన పత్రిక నమ్మి ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్ములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇది నిరీక్షణకు ఆధారం ఉందా? తన భార్యకు స్త్రీ ధర్మం లేదు, తనకు వయసు అయిపోతుంది, ఆధారం ఏం లేదు. అయితే అయినా సరే ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. ఎప్పుడైనా సరే ఈరోజు ఒకవేళ మొత్తం ఆకాశము మబ్బులు కమ్మి ఉంటే ఏ పక్క వ్యక్తి మనం జర్నీ చేయబోయేటప్పుడు అయ్యా వర్షం వచ్చేటట్టుంది ఆగు అని అంటే ఆటోమేటిక్ మనం ఏం చేస్తాం? నిజంగా రాబోతుంది, ఇది ఎందుకంటే ఆకాశంలో మబ్బులు బాగా కమ్మి ఉన్నాయి, కారు మబ్బులు, కాబట్టి రావచ్చులే అని జర్నీ అవసరం అయితే ఆఫ్ చేస్తాం. ఎందుకని? నీ నిరీక్షణకు ఆధారం ఉంది అక్కడ. కానీ అబ్రహాముకు నిరీక్షణకు ఆధారము లేదు. ఎందుకంటే దేవుడు ఇస్తానన్నా కానీ ఇక్కడ చూస్తే శారాకు స్త్రీ ధర్మం లేదు, తనకు చూస్తే వయసు 100 సంవత్సరాలు అయితే ఇది సాధ్యం కాదు. నిరీక్షణకు ఆధారం లేదు. అయినా సరే నిరీక్షణ కలిగి నమ్మేను. అంటే పరిస్థితులు వ్యతిరేకంగా కనిపిస్తున్నా నమ్మాలి. విశ్వాసంలో మెయిన్గా నేను గడిచిన వాళ్ళని చెప్పినట్టున్నాను. విశ్వాసం అంటే దానికి ఆధారం ఏంటి? 3 కాళ్ళ పీట లాంటిది విశ్వాసం. విశ్వాసంలో ఒక కాలు దేవుడు చెప్పింది అంగీకరించడం. అందుకని ఇక్కడి నుంచి నువ్వు రా అంటే అబ్రహాము ఓకే అని చెప్పి తన వేలు పీకేసుకుని స్టార్ట్ అయ్యాడు దేవుడు. రెండవది, నీకు సంతానం ఇస్తా అన్నాడు, కానీ నిరీక్షణకు ఆధారం లేదు. అయినా సరే దేవుడు చెప్పాడు కనుక 19వ వచనం చూడండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాదమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చాలా ఇక్కడ చూడండి. ఫస్ట్ మృతతుల్యమైనట్టు ఆలోచన చేశాడు. నాకు 100 సంవత్సరాలు, శారాకు 90 సంవత్సరాలు, మేము మృతతుల్యమైన వ్యక్తులు కదా అని ఆలోచన చేసినా ఏమని చెబుతున్నాడు? కానీ అవిశ్వాసం ఉన్న దేవుని వాగ్దానం వచ్చి సందేహం. దేవుడు చేశాడు వాగ్దానము, కాబట్టి దీనిలో సందేహము లేదు అని నమ్మటం వలన ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలం పొందినాడు. కాబట్టి అబ్రహాము నమ్మికను కొనసాగించినాడు. రెండవ కాలం కూడా దేవుడు ఏం చెప్పాడు అది అంగీకరించి స్టార్ట్ అయ్యాడు. రెండవది, పరిస్థితులు దానికి వ్యతిరేకంగా కనిపిస్తున్నా దేవుని యొక్క మాటలు మాత్రం నమ్మి ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఇలా చేయటం ద్వారా అబ్రహాము కుమారుని పొందినట్టుగా చూస్తాం. 100 సంవత్సరాల్లో దేవుడు కుమారుని ఇచ్చాడు. ఆదికాండం. ఇప్పుడు విశ్వాసములో అత్యున్నతమైనటువంటి దాని గురించి ఆలోచన చేయబోతున్నాం. దేవునికి చిత్తమైతే ఈ సమయంలో 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. దేవుడు ఏమైతే చెప్పాడో వచ్చే సంవత్సరం నీకు కుమారుని ఇస్తాను, వచ్చే సంవత్సరం నీకు శారా కనేటటువంటి కుమారునితో నా నిబంధన స్థిరపరుస్తానని చెప్పాడు. 99 సంవత్సరాల వయసు అబ్రహాంకి
నెక్స్ట్ సంవత్సరం గురించి లేఖనం ఏం చెప్తుందంటే, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసింది. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో ఏది వచ్చే సంవత్సరం తప్పనిసరిగా కుమారుని ఇస్తానన్నాడు. అదే నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనం ఉన్న అతని కుమారుని. సో ఇప్పుడు దేవుడు అబ్రహాముని పరీక్షిస్తుంది. మూడవ కాలం విశ్వాసం అంటేనే ఈ మూడు ఉన్నటువంటిది, కలిసి ఉన్నటువంటిది. సో దీని గురించి దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. అందుకనే అబ్రహాము విశ్వాసాలకు తండ్రి ఎందుకంటామంటే, ఈ మూడు విషయాలు దేవుడు ఏమైతే విశ్వాసం కలిగి ఉండాలో అవన్నీ అబ్రహాము కలిగి ఉన్నాడు. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి నుంచి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడనై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మేరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. చాలా ఇక్కడ చూడండి, ఇప్పటికే ఇష్మాయేలు పంపబడ్డాడండి. సారా చెప్పింది, దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుడితో వారసుడైనడు, దాసిని దాని కుమారుడు వెళ్ళగొట్టి అంటే పంపించేశారు. ఇప్పుడు అబ్రహాము వద్ద ఉంది ఎవరు? ఇస్సాకు మాత్రమే. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించింది. ఏమన్నాడంటే, దేవుడు అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన అంటాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని, నీకు ఒక్కడైనటువంటి కుమారుడు. ఎందుకంటే ఆల్రెడీ హాగరు ఇష్మాయేలు పంపివేయబడ్డారు. ఇప్పుడు వీరి యొద్ద ఉన్నది ఒక్కడే కుమారుడు. నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా. ఇస్సాకుని ఏం చేస్తున్నాడు అబ్రహాము? ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకని 100 సంవత్సరాల వయసులో పుట్టి ఉన్నాడు. తను ఎంత దూరం ఈ ప్రయాణం మొత్తం కూడా సొంత జనులను, బంధువులను, స్వదేశాన్ని విడిచి వచ్చిందే ఈ వాగ్దానం పొందడానికి. దేవుడు సంతానం ఇచ్చి ఆశీర్దిస్తున్నాడు. సో ఇప్పుడు ఇచ్చాడు 100 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 60 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల దగ్గర 40 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు. ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఈ కుమారుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి సన్నివేశం. ఎందుకంటే శారా ఈ యొక్క కుమారుణ్ణి ఇష్మాయేలు గేలి చేశారని అతన్ని పంపించేసేసారు. సో ఇప్పుడు అబ్రహాం కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, ఓకే అబ్రహామా, నీకు ఒక్కడైనా నీ కుమారుడు అంటే నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకుని వెళ్ళి మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను చూపించబో పర్వతంలో ఒకదాని మీద ఎలా ఊరికి నన్ను కనపరిచడం వల్ల దహన బలిగా అర్పించు. అంటే విశ్వాసం ఏముంది? ఆటోమేటిక్గా ఇవ్వటం ఉంది, కార్యాలు ఉన్నవి. ఇక్కడ మీరు గమనిస్తే ఇస్సాకుని ఎందుకు డిమాండ్ చేస్తాడు దేవుడు? అబ్రహామా, నీ వెళ్ళి నేను చూపించే దేశంలో నువ్వు బలిగా అర్పించుకొని చెప్పలేదు, లేక నీ భార్యను బలిగా అర్పించమని చెప్పలేదు. దహన బలిగా కుమారుని అడిగినాడు. కుమారుని ఎందుకు అడిగి? పరీక్ష కోసం అబ్రహాముని నువ్వే చనిపో అని అడగవచ్చు కదా, లేక అబ్రహాం యొక్క భార్యను అడగవచ్చు కదా. ఇస్సాకుని ఎందుకు అడిగాడు? ఎందుకంటే ఇస్సాకుని అడిగితే అబ్రహాం చనిపోయిన అబ్రహాంకి వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ముసలాడు అయిపోయినాడు. ఆల్రెడీ తన వంశం ఏదైతుందో తన తర్వాత అది కొనసాగిద్ది. నేను చనిపోయిన తర్వాత తన ఆస్తికి వారసులు ఈ దాసులు అనుకున్నాడు. సో కాదు, ఆల్రెడీ కుమారుడు ఉన్నాడు. కాబట్టి అబ్రహాం చనిపోయిన అబ్రహాంకి వచ్చిన నష్టం లేదు. ఒకవేళ శారా చనిపోయిన అబ్రహాంకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇస్సాకుని డిమాండ్ చేయటం వలన దేవుడు అబ్రహాము కలిగిన సమస్తాన్ని డిమాండ్ చేశాడు. ఎందుకంటే తను చెప్పినటువంటి వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎవరిలో నెరవేరాలి? ఇస్సాకు ద్వారా నెరవేరాలి. సో ఇప్పుడు ఇస్సాకుని అడుగుతున్నాడంటే టోటల్గా ఇక
ఇప్పటికే వాళ్ళకి గర్భఫలం పొందే అవకాశం కూడా లేదు. నేను ఇస్తా అన్నది ఎవరితో నెరవేరుస్తానంటే ఇస్సాకుతో అన్నాడు. ఆ ఇస్సాకును కూడా దేవుడు కోరేస్తున్నాడు. సో టోటల్ గా సమస్తాన్ని కోరాడండి. ఇస్సాకుని కోరటం ద్వారా దేవుడు అబ్రహాముకున్న సమస్తాన్ని డిమాండ్ చేశాడు. అబ్రహాము నన్ను ప్రేమిస్తాడా, నేను ఇచ్చినటువంటి దీవెనలు ప్రేమిస్తాడా? అయితే అబ్రహాం గారిని చూస్తే తెల్లవారంగానే, అంటే రాత్రి మాట్లాడితే దేవుడు వెయిట్ చేయాలి. తన భార్యకు కూడా చెప్పేది తెలియదు, కానీ తెల్లవారినప్పుడు వెంటనే బయలుదేరాడు. వెయిట్ చేశాడా? అయ్యో ఈ 4 ఇచ్చేవి ఈ కుమారుడిని, ఎందుకంటే యోక్త కుమార్తె తనకు ఎదురొచ్చినప్పుడు యోక్త అంటాడయా, నేను దహన బలిగా నా ఇంటి నుంచి ఏదైతే బయలుదేరి వస్తుందో అమ్మోనీలపై నేను పగ తీర్చుకున్నప్పుడు అది నీకు దహన బలిగా అర్పిస్తానని చెప్పినానని చెప్పి తన వస్త్రాలు చింపేసుకున్నాడు. అయ్యో నా కుమార్తె నువ్వెందుకు వచ్చావు, నన్ను వేదన చేసావు అంటే. ఏమైందంటే నేను ఇలా మొక్కుబడి చేస్తున్నాను. సరే, నా కోసం 3 నెలల అవకాశం కల్పించు. నా కన్యాత్వానికి వచ్చి నేను నా యొక్క చెలికత్తులతో కూడా పోయి విలాపం నుంచి వచ్చిన తర్వాత నన్ను నువ్వు కోరినట్టుగా అర్పించాను. కానీ ఇక్కడ అబ్రహాం ఏమైనా టైం అడిగాడా? అదే వెంటనే తెల్లవారినప్పుడు, తర్వాత వచ్చిన 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులో 2 తన కుమారుడిని ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చాలండి. తెల్లవారినప్పుడు వెంటనే లేట్ చేయలేదు. దేవుడు నీ కుమారుని తీసుకెళ్ళి అర్పించండి. నెక్స్ట్ రోజు బయలుదేరాడు. తెల్లారంగానే సిద్ధం చేస్తున్నాడు. కట్టెలు కూడా చీల్చేశాడు. ఆ రోజే, అంతకుముందు ఏమి లేవు తన వద్ద. ఆ రోజు కట్టెలు చీల్చుకుని గాడిదకు గంత కట్టి, అంటే ప్రయాణం చేయడానికి సిద్ధం చేసుకుని తను తన పనివారిలో 2 మరియు తన కుమారుడిని, మొత్తం ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? 4 ప్రయాణం చేస్తున్నారు. ఈ 4 ప్రయాణం చేసి వెళ్తున్నారు. 3వ రోజు కానీ దేవుడు చూపించినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళారంటారు. 4వ వచనం, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పి దహన బలికి. ఇప్పుడు దేవుడు చూపించినటువంటి ఆ ప్రాంతం కనిపించింది. మోరియా దేశానికి వెళ్ళన్నాడు. మోరియా దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడు తన అన్నటువంటి దేశం నుంచి. ఇక ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుడు తనకి చెప్పాడు, ఇదిగో పలానా ప్లేస్లో నువ్వు అర్పించాలంటే ఆ స్థలం ఒక దూరంలో కనిపిస్తుంది. ఇంకా అప్పుడు ఏం చేశాడంటే పనివారిని ఇక్కడే ఉంచాడు. ఎందుకని? ఒకవేళ దహన బలి ఇచ్చేటప్పుడు వీరు ఏమన్నా అడ్డుపడవచ్చు, ఆ కుమారుడిని ఒకవేళ అర్పించేటప్పుడు వీళ్ళు అడ్డుపడవచ్చు. కాబట్టి ఆ పనివారు మీరు ఇక్కడే ఉండండి చెప్పి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మొక్కి అని మనం తెలుగులో చూస్తాం. యాక్చువల్గా ఇంగ్లీష్లో చూస్తే వర్షిప్, ఆరాధన చేసి ఆరాధించడం అండి. మొక్కారంటే ఆటోమేటిక్గా ఆరాధించారు. యేసుక్రీస్తు గురించి కూడా వాళ్ళు వచ్చి ఆ పడవలో అద్భుతం జరిగినప్పుడు గాలి తుఫాన్లో ఆయన గద్దించగా వాళ్ళు వచ్చి ఆయనకి మొక్కారు. యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన గురించి లేఖనం చెప్పింది, ఈ లోకానికి రాకముందు ఆయన గురించి వాక్యం అనే పేరు ఉన్నదని, మరియు ఆయన దేవుడే ఉన్నాడని లేఖనం చెప్పింది. ఆ దేవుడే శరీరాన్ని ధరించి ఇక్కడికి వచ్చాడని యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడారు. సో ఇక్కడ చెప్తున్నారు, మేము దేవునికి మొక్కి మళ్ళీ తిరిగి వస్తామంటే దేవుడిని ఆరాధన చేసి వస్తామని చెప్పాడు. 6వ వచనం, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు. ఇప్పుడు కావాల్సింది ఏంటి? అక్కడ దహన బలి అర్పించాలంటే అర్పించబడేటువంటి వస్తువు ఏదో ఒకటి ఉండాలి. దహన బలికి జంతువు ఉండాలి. కానీ ఇక్కడ ఎవరు దహన బలిగా ఇవ్వబోతుంది? దేవుడు కోరింది ఎవరిని? ఇస్సాకుని. కాబట్టి ఆ వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్, అగ్ని మండాలంటే కట్టెలు అవసరం. అవి మండించడానికి ఫస్ట్ నిప్పు అవసరం. ఆ బలిని ఏ బలి అయితే ఇవ్వబోతున్నారో ఆ జంతువుని కానీ చంపాలంటే కత్తి అవసరం. ఇక్కడైతే ఇస్సాకునే చంపబోయేది కనుక ఇస్సాకు ఉన్నాడు. దహన బలిగా అర్పించవలసిన వస్తువు ఉన్నది, కట్టెలు ఉన్నవి, అగ్ని ఉంది, కత్తి ఉంది. ఇవన్నీ తీసుకుని ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు వీరిద్దరు. అయితే ఆ దహన బలి కట్టెలు ఎవరినైతే అర్పించబోతున్నాడో అతని మీద పెట్టి పంపిస్తారు. ఒక 5 మంది కుమారులు ఉంటే మీకు ఒక కుమారుని అంటే ఇచ్చేయచ్చు, బాధ లేదు.
కానీ ఉంది ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుని అంటే ఎంతగా అబ్రహాము బాధపడుతూ ఉంటాడు, భౌతికంగా తన యొక్క మనోవేదన ఎంత ఉంటుంది ఆలోచించి. ఇక్కడ అసలు గుండెని పిండేసేటువంటి మాట తర్వాత ఇస్సాకు అడుగుతాడు. చూడండి తర్వాత వచ్చిన వారిద్దరు కూడా వెళ్తుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నావి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా ఏమైంది అంటే ఈ ప్రశ్న వేసాడంటే ఇస్సాకుకి కేవలం 5-6 సంవత్సరాలు కాదు, లోక జ్ఞానము తెలిసినటువంటి వ్యక్తి. అంటే దగ్గర దగ్గర 13-14 సంవత్సరాల వయసు ఉండొచ్చు అని చెప్తారు భావిస్తారు. ఎందుకంటే దహన బలికి కావాల్సిన వస్తువు ఏదో ఆలోచన చేస్తున్నాడు. అయ్యా దహన బలికి కట్టెలు ఉన్నాయి అగ్ని మండటానికి, మరి అదేవిధంగా నిప్పున్నది, కానీ మరి ఆ దహన బలికి గొర్రె పిల్ల. ఈ మాట అన్నప్పుడు కూడా అబ్రహాంకి ఏమి వచ్చిందా, ఎంత బాధపడినా సరే. అదే కొంతమంది ఏంటంటే కొన్ని భావోద్వేగాలు వచ్చినప్పుడు సరేలేని చెప్పి వెనక్కి వెళ్ళవచ్చు. కానీ అబ్రహాము తన కుమారుడు ఆ ప్రశ్న వేసినప్పుడు కూడా అబ్రహాం ఏమని చెప్తున్నాడు చూడండి. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుందని చెప్పాను. అంటే తన కుమారుడికి ఏ ఆలోచన రాని ఉంటుంది, దేవుడు చూసుకుంటాడు లేక పదా అని చెప్పి. నిన్నే అర్పించబోతున్నాడని అబ్రహాం తెలుసా లేదా లోపల? అబ్రహాం తెలుసు తన కుమారుడిని అర్పించబోతున్నాడనే సంగతి. ఇంకొద్ది క్షణాల్లో తన కుమారుడు ఉన్నాడు అని తెలుసు. నిజంగా ఆలోచన చేస్తే పరిస్థితి ఉంది. కానీ లేఖనం ఏం చెప్తుందంటే ఆయన ఈ కుమారుడిని తీసుకున్నా మళ్ళీ తిరిగి బ్రతికించగలడు, విశ్వాసం బట్టి మృతతుల్యుడైనటువంటి ఈ వ్యక్తిని బ్రతికించగలడు అనే విశ్వాసం అబ్రహాంలో ఉందని హెబ్రీయుల రాసిన పత్రికలో మనం చూస్తాం. అంటే నిజంగా మన పరిస్థితిని ఆలోచన చేస్తే తన కుమారుడికి ఎటువంటి పరిస్థితిలో అనుమానం రానిట్లేదు, ఏం పర్వాలేదు దేవుడు చూసుకుంటాడు పదా అని చెప్పాడు. ఇంక బయలుదేరి ముందుకెళ్ళిన తర్వాత చూడండి 8వ వచనం 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తమ కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. చాలా ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. ఎక్కడ అర్పించాడు అబ్రహాము కుమారుడిని అంటే దేవుడు చెప్పిన చోటు ఎక్కడ ఉందని చెప్పి అక్కడ దాకా ప్రయాణం చేశారు. ఆ చోటికి వచ్చిన తర్వాత ఈనాడు ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేసే ఉన్నారు. దేవుని ఆరాధన చేయాలి కాబట్టి ఎక్కడైనా ఆరాధన చేయొచ్చు అనుకున్నాము. కానీ యాక్చువల్గా అబ్రహాము ప్రయాణం చేసి వచ్చి ఎక్కడైతే దేవుడు చెప్పాడో ఆ చోటికి వచ్చినాక ప్రయాణం చేశాడు. అక్కడ ఇప్పుడు బలిపేట కట్టాడు. కట్టి ఇప్పుడు తన కుమారుడు పైన మోసినటువంటి కట్టెల మొత్తాన్ని తీసుకుని చక్కగా దానిపైన పేర్చాడు. పేర్చిన తర్వాత తన కుమారుడిని బంధించి, అతనికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? దగ్గర 13-14 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని బంధించేసేసాడు. అబ్రహాము ఏ విధంగా ఉంటారు, ఆ పరిస్థితుల్లో అతని యొక్క హృదయం ఎలా ఉందో ఆలోచించారు. ఇది తనకు ఒక్కడైనటువంటి కుమారుని ఇప్పుడు తన చేతుల్లో బంధించి ఆపనే కట్టెల పైన పెట్టేశాడు. అబ్రహాములో ఏ సందేహం లేదు, ఇవ్వబోతున్నాడు అంతే బలి. అయితే ఇప్పుడు చూడండి తర్వాత తన కుమారుని దానిపైన బంధించి పెట్టేశాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి సాసి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు ఏం చేశాడు? కట్టెల పైన పేర్చాడు. కట్టెలు పేర్చిన తర్వాత కుమారుని బంధించి దానిపైన పెట్టాడు. పెట్టిన తర్వాత తన కత్తి తీసుకుని వధించడానికి చెయ్యి ఎత్తాడు. అబ్రహాములో ఎక్కడన్నా ఉందా లోపము? లేదు. అయితే చెయ్యి ఎత్తి చంపబోయేటప్పుడు వెంటనే పరలోకం నుంచి అర్జెంటుగా పిలిచినట్టుగా ఉంచుకోండి. అబ్రహామాన్ని మెల్లిగా పిలిచాడా దేవుడు? ఒకసారి పిలిచాడు, 2 సార్లు పిలిచాడా? ఎప్పుడైనా ఒక వ్యక్తిని మనం 2-3 సార్లు పిలిస్తామంటే ఏంది అర్థం ఏంటి? తొందర. ఇటువైపు వ్యక్తికి చాలా తొందరగా ఉన్నాడు. సో అటు నుంచి పరలోకం నుంచి దేవుడు కనుక లేట్ చేస్తే ఈ కుమారుడు అందుకని పరలోకం నుంచి ఏమని చెప్తున్నాడంటే యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని
అతను పిలిచాడు. ఎప్పుడైతే పైనుంచి పిలుపు వెంటనే అర్జెంటుగా వచ్చిందో అప్పుడు అబ్రహాం కత్తి ఇప్పుడు చెప్తున్నాడు, చిత్తం ప్రభు అన్నాడు. అప్పుడు పైనుంచి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. పైన వచ్చి అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుతున్నదనను. అలాగా నీవు ఆ చిన్నవానిపై చెయ్యొద్దు, వేయద్దు ఆ కుమారునిపై. ఎందుకంటే నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి దేవునికి ఇవ్వటానికి వెనుతీయలేదు నువ్వు. అందువలన, ఎందువలన? క్రియారూపంగా నీ యొక్క విశ్వాసం కనిపించింది. ఏదైతే దేవుడు కోరాడో అది ఇవ్వటానికి నువ్వు సిద్ధపడినావు. ఎక్కడ ప్రయత్న లోపం లేదు అబ్రహాంలో. దేవుడు అక్కడ లేట్ చేస్తే కుమారుడు చనిపోయాడు. అందుకని అక్కడి నుంచి అబ్రహాం అబ్రహాం అనే పిలుపు వెంటనే వచ్చింది. అందుకని అన్నాడు, ఇందువల్ల నువ్వు దేవునికి భయపడేవాడు అని కనపరచబడుచున్నదని. అయితే దేవుడు ఏమంటాడంటే, అక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క పొట్టేలో ఒకటి కనిపిస్తుంది, దాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించడం మనం చూస్తాం. అయితే 15 వచనం చూడండి. సరే 13 దగ్గర చదవండి. అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూడగా పగలు కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనపడింది. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. ఈ కుమారుని అర్పించొద్దు అన్నాడు. సరే, అబ్రహాం కన్నులెత్తి చూడగానే ఎదురుగా ఒక పొట్టేలు కనిపించింది. ఆ యొక్క పొట్టేలు మీరు చూసినట్లయితే ఆ యొక్క పదలో కొమ్ములు చిక్కున్నటువంటి పొట్టేలు కనిపిస్తే దాన్ని తీసుకొచ్చి తన కుమారుని ఆ కట్టెలపై నుంచి తీసి ఇది గొర్రెపిల్లని అర్పించినాడు, పొట్టేలను అర్పించాడు. పొట్టేలను అర్పించిన తర్వాత దేవుడు మనం రెండోసారి మాట్లాడుతున్నాడు. చూడండి 15 వచనం. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశం నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను. నీకు ఒక్కడైన కుమారుని ఇయ్య వెనుక తీయలేదు గనుక ఏం చేస్తాడు? ఈ కార్యం చేసావు గనుక నేను నిన్ను, అంటే నువ్వు నాకివ్వటానికి వెనుక తీయలేదు. ఒక్కడైనటువంటి కుమారుడు, ఎక్కువ మంది లేరండి. అదే మనం కనుక ఒక 5 మంది 20 మంది పిల్లలు ఉంటే ఒకరిని ఇవ్వమంటే ఏం పర్వాలేదు, ఇంకొంతమంది ఉన్నారు కదా అనుకోవచ్చు. ఉందే ఒకడు ఆ ఒక్కడిని కోరాడు, ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, ఇచ్చేసాడు. కనుక దేవుడు అంటాడండి, నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని నక్షత్రములే విస్తరింప చేస్తాను. సో కనుక అబ్రహాము విశ్వాసం ఏదైతే కలిగి ఉందో అవన్నీ అబ్రహాము కలిగి ఉన్నాడు. విశ్వాసం అంటే దేవుడు చెప్పింది అంగీకరించడము ఒక్కలు, దేవుడు చెప్పింది నమ్మటం. పరిస్థితులు వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నా, భౌతికమైన పరిస్థితులు, కానీ అది నమ్మటము. మూడోది దేవుడు చెప్పింది చేయటము. కాబట్టి దేవుడు చెప్పింది చేస్తున్నాడు అబ్రహాం. అందుకని అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాం. దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా సేమ్ ఎవరైతే పరలోకానికి దేవుడు ఆహ్వానిస్తున్నాడో వారందరికీ ఏ పిలుపు ఉంది. పాపమును విడిచి మల్లుకు అని చెప్తున్నాడు. మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఈ భౌతికమైనటువంటి ఈ లోక సమయటువంటి కోరికలను, భోగాలను, వీటిని వదిలివేయమని చెప్తున్నాడు దేవుడు. అబ్రహాం ఎలాగైతే సొంత దేశాన్ని వదిలివేసుకుని రమ్మంటున్నాడో, ఈ పాపపు స్వభావాన్ని వదిలివేసి స్టార్ట్ చేయమంటున్నాడు జర్నీ. నీవు అలా నేను చెప్పినట్టుగా నడుచుకుంటే నీకు పరలోకం ఇస్తానని చెప్తున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన ద్వారా నేను నీకు పరలోకం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. నిత్యము జీవించడానికి ఆయన ఎక్కడైతే కానాను దేశంలో ఆశీర్దిస్తున్నాడు, అలాగే నిన్ను నన్ను ఆశీర్దించేది ఇక్కడ అక్కడ ఎక్కడండి? క్రైస్తవులకు భౌతికమైన దేశం కాదండి, పరలోకంలో క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించండి. పరలోక సంబంధమైనటువంటి విషయాల్లోనే కాబట్టి అక్కడ నేను ఆశీర్దిస్తాను, జర్నీ స్టార్ట్ చేయని చెప్తున్నాడు. అయితే కొందరు ఏంటంటే దీన్ని నమ్మలేరు. నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నా జీవితంలో శ్రమలు వస్తున్నాయా, వేదనలు వస్తున్నాయా అని అనుకుంటారు. కానీ నిత్య జీవం అక్కడ ఇక్కడ కాదు, ఆలోచించు. మూడవది ఇవ్వటం ఉంది. దేవుడు కోరిన విధంగా నీవు ఆయనకి సమర్పించుకోవాలి. ఎందుకంటే ఒక ఆయన అంటే బాప్తిసం పొందినప్పుడు
జేబు పైకి పట్టుకుని బాప్తిసం పొందాడు. అంటే అర్థమైంది, నీకు అన్నీ ఇస్తాను, డబ్బు మాత్రం నన్ను. ఈనాడు చాలా మంది క్రైస్తవ్యంలో కూడా క్రైస్తవ్యం నీ జేబుని తాకినప్పుడు, అంటే ఏదైనా పని చేద్దాము మీరు ఎంతమంది సహకరించాలన్నప్పుడు అనేక మంది చదువుకునేవాళ్ళు. అబ్రహాం ఏం చేశాడండి? ఒకటా ఇచ్చింది, సమస్తాన్ని త్యాగం చేశాడు. అందుకనే విశ్వాసం తండ్రి. ఇప్పుడు నిన్ను నన్ను కూడా ఏం కోరుతున్నాడు తెలుసా? నీవు సజీవ యాగముగా నిన్ను నీవే సమర్పించుకో. సజీవ యాగంగా. అక్కడైతే పాత నిబంధనలో బలు జంతువులను బలిచ్చేవారు. ఇక్కడైతే క్రైస్తవులుగా నేనేమన్నా అంటే దేవుని పనికి నీ సొత్తును మరియు నిన్ను నీవే సమర్పించుకోమని చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు, ఏంటది? ఇట్టి సేవ మీకు యుక్తమైనది కాబట్టి అని అంటున్నాడంటే, ఇంతకు ముందు దాకా దేవుడు నీ పక్షంగా ఏం చేశాడో చెప్పుకుంటూ వచ్చాడండి. క్రీస్తుని లోకానికి పంపించాడు నీ కొరకే, నిన్ను రక్షించడానికి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి పంపించాడు క్రీస్తుని. ఆయన నీ కోసం తాను సమర్పించుకున్నాడు. కాబట్టి నీ వైపు నుంచి నువ్వేం చేయాలో చెప్తాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా దేన్ని సమర్పించాల్సింది? శరీరమును ఆయనకి సమర్పించడం. అంటే శరీర కోరికలు, శరీర ఆశలు, వీటిని త్యాగం చేసేసుకోవాలి. ఈ లోకమునైను, లోకంలో ఉన్న వాటినైను ప్రేమించు. ఎందుకంటే ఇలా నీవు సమర్పించుకోవటం అనేది తగినదా తగనదా? ఈ సేవ మీకు యుక్తమైనది అంటే తగినదే. ఎందుకంటే ఆయన నీ కోసం సమర్పించుకున్నాడు, నీవు ఆయన కోసం సమర్పించుకోవడం తగినదే. ఎందుకంటే అబ్రహాంని ఎప్పుడు ఆశీర్దిస్తా అన్నాడండి? నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను, అలాగే నీవు కూడా, మన లేఖనాల్లో చూస్తాం, అప్పుడు మీకు నీవు కూడా దేవుని కొరకు అర్పించుకున్నప్పుడు నిన్ను ఆశీర్దిస్తాడు. ఇక్కడ మనం ఆశ్రయించేది ఎక్కడ? యుగయుగాలు జీవితం ఇస్తానంటున్నాడండి. ఇక్కడ నువ్వు భౌతికంగా నీ శరీర ఆశలు, శరీర కోరికలు త్యాగాలు చేస్తే దేవుడు అక్కడే ఉన్నాడంటే యుగయుగాలు నీకు నిత్య జీవం ఇస్తాను అని చెప్పి, అక్కడ ఒక్క కుమారుని అర్పిస్తే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింప చేస్తాను. ఇక్కడ నీ భౌతికమైనటువంటి శరీర కోరికలు వీటిని త్యాగం చేస్తే శరీర పనులు ఉన్న వాటిని అక్కడ నీకు నిత్య జీవం ఇస్తానని చెప్తున్నాడు. కనుక పిల్లలు దయచేసి ఆలోచించండి. అబ్రహాము అందుకని పరీక్షలు యాక్టివల్ విశ్వాసం కలిగి ఉండేది 3. ఆ 3టిని అబ్రహాం కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పిన దాన్ని అంగీకరించి జర్నీ స్టార్ట్ చేసి వెళ్ళాడు. సొంత వేర్లు పీకేసుకుని దేవుడు చెప్పింది నమ్మాడు. పరిస్థితులు వ్యతిరేకంగా కనిపిస్తున్నా సరే మృతతుల్యమైనట్టు ఆలోచించాడు. కానీ దేవుడు సమర్థుడు కాబట్టి తప్పనిసరి చేస్తారని విశ్వసించడం ద్వారా బలం పొందాడు. 3వది దేవుడు ఇవ్వమన్నాడు. కాబట్టి ఎంత ప్రియమైనది సరే నాకు అవసరం లేదు, దేవుడు ఇవ్వమన్నాడు. కాబట్టి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నన్ను చూపించమన్నాడు. కార్యాల్లో చూపించు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తుంటే అది నీ కార్యాల్లో చూపించు. నీ కుమారుడు నాకు ఇచ్చేసేయను. కనుక మనం కూడా దేవుడిని ప్రేమిస్తున్నామంటే మన విశ్వాస జీవితంలో ఉండాలి, క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతమని రాయబడినటువంటి పత్రిక ఉంది. పత్రిక క్రియలు లేని విశ్వాసము మృతమని చెప్తూ రాసి ఉన్నాడు యాకోబు పత్రిక. కనుక పిల్లలు మనందరం కూడా విశ్వాసం కలిగి మంచిగా జీవించాలని, మన జీవితం 10 మందికి ఆదర్శంగా ఉండాలి. విశ్వాస వీరులో ఉండటానికి పిలిచాడు. నిన్ను నన్ను ఆ కుటుంబంలో సభ్యుడిగా పిలిచాడండి. నిశ్చయంగా శరీరంలో ప్రాణం ఉన్నంత కాలము దీన్ని కాపాడుకుని నీవు నేను ఒకనొక రోజు ఆయన అక్కడ కనపడాలని కోరుచున్నాను. మీ అందరికీ నైపుణ్యం.